ది క్యూరియస్ అండ్ ది క్లాసిఫైడ్ అనే పుస్తక రచయిత ఎవరు? మనోజ్ ముకుంద్ నరవనే. ఇటీవల మనోజ్ ముకుంద్ నరవనే తన ది క్యూరియస్ అండ్ ది క్లాసిఫైడ్ అన్ఎర్థింగ్ మిలిటరీ మిత్స్ అండ్ మిస్టరీస్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఆయన 28వ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా పనిచేశారు. ఈ పుస్తకం భారత సాయుధ దళాలకు సంబంధించిన పురాణాలు, సంప్రదాయాలు మరియు అంతగా తెలియని కథలను అన్వేషించే ఒక నాన్ ఫిక్షన్ రచన. 4వ జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ జీఎం అవార్డును ఏ పురపాలక సంస్థ గెలుచుకుంది? గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. ఇటీవల గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆస్ట్రియాలోని వియన్నాలో జరిగిన యునిడో 4వ జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డును గెలుచుకుంది. అంతర్జాతీయ మహిళా పారిశ్రామిక దినోత్సవం 2026 సందర్భంగా ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ఈ అవార్డును ప్రదానం చేసింది. ఇంటింటికి చెత్త సేకరణ కోసం 200 మందికి పైగా మహిళలను ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్లుగా నియమించినందుకు జిఎంసి గుర్తింపు పొందింది. జస్టిస్ లీసా గిల్ ఏ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు? ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి. జస్టిస్ లీసా గిల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ నియామకం ఏప్రిల్ 25, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఈమె మొదటి మహిళ ప్రధాన న్యాయమూర్తి. ఈ పదవిని చేపట్టేందుకు ఈమెను పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు నుంచి బదిలీ చేశారు. 2026 ఎర్త్ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? మన శక్తి మన గ్రహం. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడానికి మరియు కాలుష్యం, అటవీ నిర్మూలన, వాతావరణ మార్పు వంటి సమస్యలపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న ఎర్త్ దినోత్సవాన్ని పాటిస్తారు. దీనిని మొట్టమొదట 1970లో జరుపుకున్నారు మరియు ఇప్పుడు 190కి పైగా దేశాల్లో పాటిస్తున్నారు. ఎర్త్ దినోత్సవం 2026 యొక్క థీమ్ వచ్చేసి మన శక్తి మన గ్రహం, అనగా అవర్ పవర్ అవర్ ప్లానెట్. 2026లో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులవుతున్నారు? అశోక్ కుమార్ లాహిరి. మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారుడు మరియు ఆర్థికవేత్త అయిన అశోక్ కుమార్ లాహిరి ప్రస్తుత వైస్ చైర్మన్ సుమన్ కే బేరీ స్థానంలో నీతి ఆయోగ్ కొత్త వైస్ చైర్పర్సన్గా బాధ్యతలను చేపట్టనున్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే అయిన అశోక్ కుమార్ లాహిరి ప్రజా విధానం మరియు ఆర్థిక రంగాల్లో తనకున్న విస్తృతమైన అనుభవానికి ప్రసిద్ధి చెందారు. అశోక్ లాహిరి ఒక ప్రఖ్యాత ఆర్థికవేత్త. శ్రీవిల్లి పుత్తూర్ మేఘమలై పులి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. మారుమూల ప్రాంతాలలో ఎన్నికల సౌలభ్యాన్ని తెలియజేస్తూ ఇటీవల శ్రీవిల్లి పుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్లో కేవలం 5 ఓటర్ల కోసం ఒక ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ రిజర్వ్ తమిళనాడులో పర్యావరణ పరంగా సున్నితమైన పశ్చిమ కనుమల్లో ఉంది. గ్రిజిల్డ్ స్క్వైరల్ వన్యప్రాణుల అభయారణ్యం మరియు మేఘమలై వన్యప్రాణుల అభయారణ్యాన్ని విలీనం చేయడం ద్వారా దీనిని ఏర్పాటు చేశారు. సార్క్ కరెన్సీ మార్పిడి ఒప్పందం కింద మాల్దీవులకు $30 బిలియన్ ఏ దేశం ఆమోదించింది? భారతదేశం. మాల్దీవుల ఆర్థిక స్థిరత్వానికి మద్దతుగా సార్క్ కరెన్సీ స్వాప్ ఫ్రేమ్వర్క్ కింద భారతదేశం $30 బిలియన్ అనగా సుమారు 3,000 కోట్ల కరెన్సీ స్వాప్ సదుపాయాన్ని ఆమోదించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మరియు మాల్దీవ్స్ మానిటరీ అథారిటీ ద్వారా అధికారికంగా కుదిరిన ఈ 2024-27 ఒప్పందం
స్వల్పకాలిక విదేశీ మారక ద్రవ్య అవసరాలు నిర్వహించడంలో మాల్దీవులకు సహాయపడుతుంది. ఏప్రిల్ 2026లో డాల్ఫిన్ ఫ్రెండ్స్ ఇనిషియేటివ్ను ఏ నగరం ప్రారంభించింది? ప్రయాగరాజ్. ఇటీవల ప్రయాగరాజ్లోని అటవీ శాఖ అంతరించిపోతున్న గంగానది డాల్ఫిన్ను సంరక్షించడానికి డాల్ఫిన్ ఫ్రెండ్స్ అనే స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది డాల్ఫిన్ల కదలికలు, సంతానోత్పత్తి మరియు ఆవాస పరిస్థితులను పర్యవేక్షించడానికి స్వచ్ఛంద సేవకులను భాగస్వాములను చేసే ఒక సామాజిక కార్యక్రమం. ముఖ్యంగా వర్షాకాల సంతానోత్పత్తి కాలం వంటి సున్నితమైన సమయాల్లో డాల్ఫిన్లను రక్షించడమే దీని యొక్క లక్ష్యం. ఇటీవల అట్లాస్ డ్రోన్ స్వామ్ వ్యవస్థను ఏ దేశం ఆవిష్కరించింది? చైనా. గ్లోబల్ టైమ్స్ మరియు ఫస్ట్ పోస్ట్ కథనాల ప్రకారం స్వయం ప్రతిపత్తి గల నిఘా మరియు ఖచ్చితమైన దాడుల కోసం 96 డ్రోన్ల వరకు ప్రయోగించి సమన్వయం చేయడానికి రూపొందించిన అధునాతన ఏఐ సామర్థ్యం గల మొబైల్ ప్లాట్ఫామ్ అయిన అట్లాస్ డ్రోన్ స్వామ్ సిస్టమ్ను చైనా ఇటీవల ఆవిష్కరించింది. ఎర్త్ వైడ్ న్యూస్ పేర్కొన్న ప్రకారం సిఈటిసి అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ గుర్తించడం నుంచి దాడి చేయడం వరకు పూర్తి కిల్ చైన్ను ఒకే ఆటోమేటెడ్ ఆపరేషన్లో నిర్వహించగలదు. నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్ను ఏ అంతరిక్ష సంస్థ ఆవిష్కరించింది? నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇటీవల నాసా అనగా నేషనల్ ఏరోస్పేస్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్ను ఆవిష్కరించింది. ఇది విశ్వంలోని విశాలమైన ప్రాంతాలను సర్వే చేయడానికి మరియు ఎక్సోప్లానెట్లను గుర్తించడానికి రూపొందించబడిన ఒక వైడ్ ఫీల్డ్ స్పేస్ అబ్జర్వేటరీ. ఇది విశ్వంలో సుమారు 95% ఉండే డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీలను అధ్యయనం చేస్తుంది. హబుల్ స్పేస్ టెలిస్కోప్ తల్లిగా ప్రసిద్ధి చెందిన నాన్సీ గ్రేస్ రోమన్ పేరు మీదుగా ఈ టెలిస్కోప్కు నామకరణం చేశారు. దీనిని భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంచుతారు. ఇటీవల వార్తల్లో కనిపించిన లోయర్ లేక్ అనగా చోటా తలాబ్ ఏ నగరంలో ఉంది? భోపాల్, మధ్యప్రదేశ్. ఇటీవల జాతీయ హరిత ట్రిబ్యునల్ దిగువ సరస్సును అనగా లోయర్ లేక్ తనిఖీ చేసి సవివరమైన నివేదికను సమర్పించమని మధ్యప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది. లోయర్ లేక్ లేదా చోటా తలాబ్ భోపాల్లో ఉన్న ఒక మానవ నిర్మిత సరస్సు. దీనిని 1794లో నవాబ్ హయత్ మహమ్మద్ ఖాన్ మంత్రి అయిన చోటే ఖాన్ నిర్మించారు. ఇది ఎగువ సరస్సులతో కలిసి రామ్సర్ సైట్ అయిన బోజ్ వెట్లాండ్ను ఏర్పరుస్తుంది. దిగువ సరస్సు అనగా లోయర్ లేక్ ఎగువ సరస్సుకు తూర్పున ఉంది మరియు పుల్ పుక్తా అనగా దిగువ సరస్సు వంతెన ద్వారా వేరు చేయబడింది. ఇటీవల తేనెటీగ హనీ బ్యాడ్జర్, దీన్ని ర్యాటల్ అని కూడా అంటాం, ఇది కనిపించినటువంటి కియోని వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్. ఇటీవల కియోని వన్యప్రాణుల అభయారణ్యంలో తేనెటీగ అనగా హనీ బ్యాడ్జర్ ర్యాటల్ ఉనికి నిర్ధారించబడింది. ఈ హనీ బ్యాడ్జర్ అనేది ముంగీస జాతికి చెందిన ఒక చిన్నదైనప్పటికీ అత్యంత బలమైన క్షీరదం. ఇది సహారా, ఉప ఆఫ్రికా, పశ్చిమ ఆసియా మరియు భారత ఉపఖండం అంతటా విస్తృతంగా విస్తరించి ఉంది. ఈ కియోని వన్యప్రాణుల అభయారణ్యం మధ్యప్రదేశ్లో ఉంది మరియు వన్యప్రాణుల కారిడార్ల ద్వారా రతపాని టైగర్ రిజర్వ్కు అనుసంధానించబడి ఉంటుంది. పటేల్ ఇంజనీరింగ్ ఏ దేశంలో ఒక ప్రధాన జల విద్యుత్ ప్రాజెక్టును దక్కించుకుంది? నేపాల్. పటేల్ ఇంజనీరింగ్ ఇటీవల నేపాల్లోని 669 మెగావాట్ల లోయర్ అరుణ్ జల విద్యుత్ ప్రాజెక్టు కోసం 1593.08 కోట్ల విలువైన ఒక ప్రధాన కాంట్రాక్ట్ను దక్కించుకుంది.
అదనంగా మార్చి 2026లో వారు భూటాన్లోని 1125 మెగావాట్ల డోజులుంగ్ ప్రాజెక్టు కోసం 230 కోట్ల ప్రాజెక్టును కూడా దక్కించుకున్నారు. ఇటీవల వార్తల్లో కనిపించిన హోకర్సర్ సరస్సు ఏ రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్. హోకర్సర్ సరస్సు జమ్మూ మరియు కాశ్మీర్లోని శ్రీనగర్ సమీపంలో ఉన్న ఒక సహజ చిత్తడి నేల. ఇది సుమారు 1585 మీటర్ల ఎత్తులో 13.75 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది జీలం నది పరివాహక ప్రాంతంలో ఉంది మరియు జీలం నదికి ఉపనది అయిన దూద్గంగా నది ద్వారా ప్రధానంగా నీటిని పొందుతుంది. ఇది కాశ్మీర్ లోయలోని అతిపెద్ద పక్షి సంరక్షణ కేంద్రం మరియు ఒక రామ్సర్ సైటు. సైబీరియా, మధ్యాసియా మరియు ఉత్తర ఐరోపా నుంచి వలస వచ్చే సుమారు 68 జాతుల నీటి పక్షులకు ఇది ఆశ్రయం కల్పిస్తుంది. 24వ జాతీయ జూనియర్ అండర్-20 అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీ 2026కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తున్నది? కర్ణాటక. కర్ణాటక 24వ జాతీయ జూనియర్ అండర్-20 అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు 2026కు ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో 709 మంది పురుష అథ్లెట్లతో సహా సుమారు 1059 మంది అథ్లెట్లు వివిధ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో పోటీ పడుతున్నారు. ఈ పోటీలు హాంకాంగ్లో జరగనున్న ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లకు క్వాలిఫైయర్గా పనిచేస్తాయి.